బాలయ్య బాబు గారిని ఎప్పుడు కలిసారు మీరు? చిన్నప్పటి నుంచి నేను ఎన్ని సినిమాలు చూస్తూ పెరిగి ఉంటానో కదా. ఇక్కడ ఆయన మొదటిసారిగా చూసినప్పుడు ఇలా చూస్తూ ఉండిపోయాను. ఇంకా సాహిత్యం మీద చాలా పట్టున్నవారు బాలకృష్ణ గారు. మంచి రాయగలరు అని చెప్పేసి. అవును. ఎలా పిక్ చేశారు మిమ్మల్ని? నేను కర్ణాటక బ్యాంకులో పనిచేస్తాను మేనేజర్గా. జోసెఫట్ల గారితో నేను కొన్ని పాటలు చేశాను. పైగా అఖండకు రాసినప్పుడు వారం రోజులే ఉంది సమయం. ఇంకా సోషల్ మీడియా హ్యాండిల్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛందంగా మాట్లాడుతున్నారు సినిమా గురించి. జనాల్లో ఒక చైతన్యం రావాలి కదా, ఒక స్పార్క్ రావాలి ఎక్కడో చోట. అది ఈ సినిమా రగిలించింది అని నేను భావిస్తాను. మీకు వస్తున్న రెస్పాన్స్ ఏంటి సార్? ఈ సినిమా తర్వాత మీకు రెస్పెక్ట్ ఎలా ఉంది సమాజం నుంచి? నేను చాలా గౌరవాన్ని పొందానండి. ఈ పాట రాయడమే చాలా గౌరవం నాకు. అందరూ ప్రేక్షకులు కానీ, చాలామంది ఎన్నో సంఘాల వాళ్ళు, కమ్యూనిటీ వాళ్ళు కానీ అందరూ కూడా అభినందనలు తెలుపుతూ ఉండడం, ఆశీస్సులు ఇవ్వడం అన్నది ఎక్కడో పరమేశ్వర యోగం లేకపోతే ఇది జరగదు ఇట్లా. అది వారు సినిమా తీసినా నాకు అది అంతే యోగాన్ని ప్రసాదించిందని నేను అనుకుంటున్నాను. ఈ జర్నీ మొత్తంలో బాలయ్య బాబు గారిని ఎప్పుడు కలిసారు మీరు? ఇంతకుముందు ఎప్పుడైనా కలిసిన సందర్భాలు ఉన్నాయి? ఎప్పుడు కలవలేదండి. నాకు అది చాలా చాలా గొప్ప ఆనందాన్ని ఇచ్చిన మూమెంట్ అది. నేను ముందు అఖండాకు రాశాను, మొదటి అఖండలో కొంత రాశాను, కానీ అప్పుడు కలవలేదు. ఉద్యోగరీత్యా నేను వేరే ఊర్లో ఉండడం, ఇక్కడ లేకపోవడం వల్ల ఈ అఖండకు చాలా పనిచేశాను. ఎప్పుడైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందో అప్పుడు వెళ్ళాను నేను కూడా. అక్కడ ఆయన మొదటిసారిగా చూసినప్పుడు ఇలా చూస్తూ ఉండిపోయాను ఇంకా. ఎందుకంటే మొదటిసారి ఆయన్ని వ్యక్తిగతంగా కలవడం. ఇన్నేళ్ల నుంచి, చిన్నప్పటి నుంచి నేను ఎన్ని సినిమాలు చూస్తూ పెరిగి ఉంటానో కదా ఆయన సినిమాలు. ఆయన్ని ప్రత్యక్షంగా కలవడం గొప్ప అనుభూతి. కాకపోతే ఆయన కూడా సాహిత్యం మీద, భాష మీద ఎంతో గొప్ప అనురక్తి కలిగిన వారు. సో నేను మాట్లాడుతుంటే ఏం రాశారు సంస్కృతంలో, ఇది చెప్పండి, అది చెప్పండి అని అడగడం, ఆయన ఎక్కడెక్కడి పద్యాలో చెప్పడం. సంస్కృతం మొత్తం? మొత్తం సంస్కృతంలోవి. ఆయన ఎక్కడో వేరే పద్యాలు పాతవన్నీ గుర్తు తెచ్చుకొని చెప్పడం. సాహిత్యం మీద చాలా పట్టున్నవారు బాలకృష్ణ గారు. సో అది నాకు జీవితంలో మర్చిపోలేను ఎప్పుడు నేను ఆయనతో మాట్లాడిన అరగంట సేపు. అవునా? ఓకే. ప్రీ రిలీజ్ ఈవెంట్లో కలిసిందే? అప్పుడు కలిసాను ప్రత్యక్షంగా. తర్వాత ఇంకా సక్సెస్ మీట్ ఇవన్నీ కలుస్తున్నాం. సక్సెస్ మీట్. ఇది ఆనందం అన్నది రోజు రోజుకు పెరుగుతుంది ఈ సినిమాకి పనిచేయడం వల్ల. అయితే ఈ అఖండ గురించి మాట్లాడుకున్నాం. అసలు మీకు ఈ సినిమాల్లో మీ జోనర్ ఏంటి? అసలు మీ సినిమాల్లోకి ఎలా రాబడ్డారు, పిలువబడ్డారు, ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని? అది నాకు ఆశ్చర్యమే. ఎందుకంటే నేను ఫస్ట్ రాసింది అఖండలో రాశాను, అఖండ 1లో. మీరు ఒకళ్ళు ఉన్నారు, మీది ఒక మంచి రాయగలరు అని చెప్పేసి. అవును. ఎలా పిక్ చేశారు మిమ్మల్ని? అది నేను కర్ణాటక బ్యాంకులో పనిచేస్తాను మేనేజర్గా. ఉద్యోగరీత్యా నాది ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి, ఎక్కడెక్కడో ఉంటాను. కాబట్టి సినిమా ప్రపంచం అంటే ముందు ఎదురుగా ఉండాలి, ఇక్కడ చేయాలి. ఇప్పుడు అంటే కాలం మారింది, ఎక్కడి నుంచైనా పనిచేస్తున్నారు. కాకపోతే ప్రధానంగా ఇక్కడ ఉంటే రచన అన్నది ముందు ఎదురుగా ఉండాలి, ఎక్కడి నుంచో అయ్యే వ్యవహారం కాదు ఇది. అయితే నాకు అదృష్టం కొద్దీ నేను అప్పటికే ఎన్నో పాటలు, పద్యాలు, అవధానాలు ఇట్లా సాహిత్యంలో ఉన్నవాడిని నేను. అట్లా ఉన్నప్పుడు జోసెఫట్ల గారితో నేను కొన్ని పాటలు చేశాను. అభేరి స్టూడియోస్ జోసెఫట్ల గారు. వారితో చేస్తూ ఉన్నప్పుడు మంచి మంచి భక్తి గీతాలు వచ్చాయి చాలా వరకు. ప్రణవంలో కొలువైన పరమేశ్వరి అని, సరస్వతి దేవి అమ్మవారివి, ఇంకా శివుడివి, ఇట్లా చాలా భక్తి గీతాలు యూట్యూబ్లో వచ్చేవి, చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలో ఈ అఖండ సినిమా వచ్చేసరికి సంస్కృతంలో కావాలి ఆ టైటిల్ సాంగ్కి అన్నట్టుగా అడిగారు తమన్ గారు. అప్పటికి నాకు పరిచయం లేదు వారితో. అది అలా 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 జోసెఫట్ల గారికి చేరడం. గురునాథ్ శర్మ గారు ఉన్నారు, ఈయనతో రాయించుకుంటే బాగుంటుంది, ట్రై చేయండి ఒకసారి అని చెప్పడం. అది అట్లా సాగింది, అలా కనెక్ట్ అయింది అది. అది పైగా అఖండకు రాసినప్పుడు వారం రోజులే ఉంది సమయం. ఇంకా వారంలో సినిమా వస్తుంది. అప్పటికంతా ఆర్ఆర్ అయిపోయింది. జస్ట్ ఆ టైటిల్స్ అప్పుడు ఒక్కటి రాయాలి, చిన్న బిట్ అది. అది అడగడం, సరే పంపించండి, ట్యూన్ పెట్టండి అన్నాను. ట్యూన్ పంపించారు. సాయంత్రం పెట్టగానే నేను రాత్రికి రాసి పంపించేశాను మొత్తం. ఎందుకంటే సమయం లేదు అప్పటికే. నేను మళ్ళీ నా వల్ల ఆలస్యం అన్నది, వాళ్ళకి ఇబ్బందులేమో మనకు తెలియదు కదా, ప్రతిసారి అట్లా చేయలేం. కానీ అప్పుడుకున్న సమయం అట్లాంటిది. సరే అని రాత్రికల్లా రాసి పంపించేశాను. అది బాగా అద్భుతంగా వచ్చింది. అది అట్లే సినిమాలో ఉంచారు దాన్ని కూడా. అప్పుడు అది మొదటి ఆనందం అది నాకు. అఖండ లాంటి చిత్రంతో నేను నా ప్రయాణం ప్రారంభమైంది అనడం చాలా ఆనందం. ఈ మధ్యలో ఇంకొక సినిమా తమను స్కందాకు పనిచేశారు కదా? అవును, స్కందాకు కూడా పనిచేశాను. స్కందాలు అంటే అఖండాకు చిన్న బిట్టే రాసిన,
స్కందాకి వచ్చేసరికి టైటిల్ సాంగ్ ఒకటి, తర్వాత బ్యాక్గ్రౌండ్ లిరిక్స్ మొత్తం రాశాను దాన్ని. ఓ అది కూడా సంస్కృతంలో, అంటే అండ పిండ కండ దండ చండిత ప్రచండ కండ అలా వెళ్తూ ఉంటుంది అది. ఆ ఫైట్ ఎలివేషన్సే అలా ఉంటాయి బోయపాటి గారివి. తమన్ గారి మ్యూజిక్ అలా ఉంటుంది ఇందాక అన్నట్టు. దానికి సరితూగాలి మన సాహిత్యం. ఆ ప్రయత్నమే ఎప్పుడు చేస్తాను నేను. ఓకే, సూపర్ అండి. సినిమా రిలీజ్ అయింది, ఎంత ఉధృతంగా సినిమా అయితే క్రేజ్ ఉందో దానికి తగ్గట్టు సోషల్ మీడియాలో కొంత నెగిటివిటీ కూడా స్టార్ట్ అయ్యి చేస్తూ ఉన్నారు కదా, ఒక క్యాంపెయిన్ లాగా పడిపోయింది. బట్ ఇది ఎదురీదుకుంటూ వెళ్తుంది. ఇట్లాంటి సిచ్యువేషన్లో మీరు టీంతో జర్నీ ఉంది, ఈ వారం రోజుల జర్నీ కూడా మీరు చూస్తూ ఉన్నా, అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. మీరు లేకుండా జర్నీ లేదు, టీం మొత్తం కూడా. ఎలా ఫీల్ అవుతుంది టీం మొత్తం? వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది? వాళ్ళంతా హ్యాపీనా? టీం అంతా చాలా హ్యాపీగా ఉన్నారండి. ముందు చెప్పాల్సింది ఇది, ముందుకు జనాలకు తెలియాల్సిన విషయం. అందరం అంటే ఒక గొప్ప విజయాన్ని సాధించిన అనుభూతి అందరికీ ఉంది. ఇదేమి చాలా చిన్న విషయం ఏమి కాదు, గొప్ప విజయాన్ని సాధించింది. ట్రోలింగ్స్ అంటారా, నెగిటివ్ అంటారా, ప్రపంచంలో ఈనాడు ఏమైపోయిందంటే ప్రతిదాని మీద ట్రోలింగ్ ఉంటుంది. దేని మీద చేయాలి, దేని మీద చేయకూడదు అన్నదేమి విచక్షణ లేదు సోషల్ మీడియాలో. అది గొప్పవాళ్ళు ఉన్నారు సోషల్ మీడియాలో, ఒక మంచి విషయాన్ని ప్రోత్సహించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చిన్న చిన్న ట్రోలింగ్స్ ఉంటాయి, అక్కడక్కడ నెగిటివిటీ ఉంటుంది. కాకపోతే ఈ సినిమా చూస్తే ఎక్కడా నెగిటివిటీ చెప్పడానికి ఆస్కారమే లేదు సినిమాలో. ప్రాక్టికల్గా చెప్పిన విషయాలు ఆయన ముందు నుంచి చెప్తున్నారు, ఇది భారతదేశం యొక్క ఆత్మ అని. ఏదైనా నెగిటివిటీ చేస్తే మన భారతదేశం మీద మనం నెగిటివిటీ చేసుకున్నట్టే, ఇంకా అంతకన్నా దౌర్భాగ్యం ఏముంది మనకు. అట్లా ఆయన క్లియర్గా చెప్పారు. అష్టసిద్ధి సాధన కానీ, అక్కడి నుంచి ఒక సూపర్ పవర్స్ రావడం కానీ, ధర్మం గురించి మాట్లాడడం. ధర్మం చాలా పెద్ద పదం, ధర్మం అన్నది. ముందు అది అర్థం చేసుకోవడానికే చాలా సమయం పడుతుంది. ధర్మం అంటే ఏమిటి? ప్రతివాడు లేస్తున్నాడు, పని చేసుకుంటున్నాడు, తింటున్నాడు, పడుకుంటున్నాడు, ఇవన్నీ ఉన్నాయి. ఈ ఇన్నింటి మధ్యలో ధర్మం అంటే ఏమిటి? ఈ పెద్ద పదం కదా, దీని గురించి అర్థం కాకపోవడం వల్ల చేసే నెగటివిటీ ఎక్కువ ఉంటుంది. అంతే తప్ప అర్థం చేసుకున్నవాడు ఎవ్వడు దీని గురించి నెగిటివ్ మాట్లాడే ఆస్కారం. నెగిటివిటీ గురించి మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు ప్రజెంట్. ప్రతి సినిమాకి ఎంతో కొంత నెగిటివిటీ వస్తుంది, మాట్లాడేవాళ్ళు ఉంటారు, దీనికి నెగిటివిటీ మాట్లాడుతున్నారు, అయిపోయింది. కానీ నేను ఈ వారం రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, నా అబ్జర్వేషన్ ఏంటంటే సినిమా చూసిన వాళ్ళు, ఇంతకుముందు ఎప్పుడు మొహం చూపించిన వాళ్ళు, ఏది మాట్లాడిన వాళ్ళు కూడా ఆ సోషల్ మీడియా కానీ నేను మాట్లాడాలని ప్రతి ఒక్కళ్ళు వీడియో పెట్టడం, లేదా కనీసం రైటప్ అని రాయటం, ప్రతి ఒక్కళ్ళు సోషల్ మీడియా హ్యాండిల్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛందంగా మాట్లాడుతున్నారు సినిమా గురించి. మామూలుగా కాదు. ఇవన్నీ అబ్జర్వ్ చేశారా మీరు? తప్పకుండా చూస్తున్నాను అన్ని. నేను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాను, నేను అన్ని గమనిస్తున్నాను. ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఏమిటి అన్ని చూస్తున్నాను. గొప్ప విషయం ఏమిటంటేనండి, ఈ సినిమా వల్ల సమాజంలో విపరీతమైన చర్చ మొదలైంది. అసలు మన దేశం ఏమిటి, మన ధర్మం ఏమిటి, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ప్రస్తుతం, ఇదంతా రోజు జరుగుతున్న వ్యవహారమే. కాకపోతే జనాల్లో ఒక చైతన్యం రావాలి కదా, ఒక స్పార్క్ రావాలి ఎక్కడో చోట. అది ఈ సినిమా రగిలించింది అని నేను భావిస్తాను. సినిమా యొక్క ప్రయోజనం ఏమి? కళ ఏదైనా ఆ కళ ప్రయోజనము సమాజానికి ఒక సందేశాన్ని ఇవ్వడం, వారికి ఒక చైతన్యాన్ని ఇవ్వడం. ఈ సినిమా ఆ ప్రయోజనాన్ని చేకూర్చింది. అలా విజయవంతమైంది ముందు ఈ సినిమా. ఇది కమర్షియల్గా కాకుండా ఈ రకంగా కూడా విజయాన్ని సాధించింది. వెరీ గుడ్, వెరీ గుడ్. సినిమాలని అబ్జర్వ్ చేస్తుంటారా, చూస్తుంటారు? ఎలాంటి సినిమాలు ఇష్టం మీకు? నాకు అన్ని సినిమాలు ఇష్టమే. సినిమాలు అంటే ప్రస్తుతం ఎక్కువ నేను ఉద్యోగం వల్ల నేను ఎక్కువగా సినిమాలకు వెళ్ళడం లేదు, కానీ నేను మామూలుగా ఎక్కువ హాస్యం ప్రధానంగా ఉన్న సినిమాలు ఎక్కువ చూస్తాను. నేను నాకు కామెడీ సినిమాలు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అందరం ఏదో పనుల్లో ఒత్తిడిలో ఉంటాం, ఒక 3 గంటల పాటు మంచి కామెడీ సినిమా ఎంజాయ్ చేస్తే అది వేరు. ఇది ధర్మం, ఇది మన బాధ్యత, ఒక కర్తవ్యంతో కూడిన సినిమా అఖండ 2. ఇది పనిచేసిన విధానం వేరు.